హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతిలో జరిగే అభివృద్ధి పనులని మరియు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి మరియు మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మీరు కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దానికంటే ముందు అందరినీ ఒకటే చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా ఒక మేకింగ్ ఏరియా. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సిమెంట్ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారండి రాజధాని అమరావతిలో. ఇక్కడ మనం లొకేషన్ కనుక మనం చూసినట్లయితే N17 ఈ రోడ్డులో అయితే ఈ సిమెంట్ బ్లాక్స్ అంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఇదంతా కూడా మేకింగ్ ఏరియా. అయితే ఈ N17 రోడ్ అనేది డైరెక్ట్గా E3 సీడ్ యాక్సిస్ రోడ్ని కనెక్ట్ అయి ఉంటుందండి. ఎక్కడి నుంచి అంటే ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ఈ N17 రోడ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే గ్రావిటీ కెనాల్ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఇక మనం ఇవన్నీ ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు అని మనం చూసినట్లయితే ఇవన్నీ ఇగో చూస్తున్నారు కదా, ఈ సిమెంట్ బ్లాక్స్, ఈ రౌండ్ షేప్, ఇవన్నీ కూడా ఎందుకు తయారు చేస్తున్నారంటే రాజధాని అమరావతిలో నీటి ప్రవాహం కోసం ఏవైతే మంచినీళ్ళ కుళాయిలు వీటన్నిటి కోసం అయితే ఈ యొక్క సిమెంట్ బ్లాక్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మీ అందరూ కూడా ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అదేంటంటే ఈ సిరీస్ రోడ్లు మరియు N సిరీస్ రోడ్లు, ఈ రోడ్ల వెంబడి వాటర్ పైప్ లైన్లు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ కూడా ఏవైతే రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారో వారందరికీ తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తారు కదా, ఆ ప్రాంతంలో చూస్తున్నారు కదా, ఆ ప్లాట్స్లో నీటి ప్రవాహం కోసం, నీటి వసతి కోసం అయితే, అంటే ఈ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో మౌలిక వసతులు కల్పించాలి కదా, అదే కదా డెవలప్ చేయటం అంటే విద్యుత్తుని ఇవ్వాలి, అలాగే వాటరు, ఇవన్నీ కూడా ఇవ్వాలి. దానిలో భాగంగా అక్కడ వచ్చేటువంటి ఫ్లాట్స్కి నీటి సదుపాయాన్ని కల్పించడం కోసం ఇక్కడైతే ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారండి. ఎందుకు ఈ N17 రోడ్డులోనే ఈ సిమెంట్ బ్లాక్స్ అన్నీ కూడా నీటి వసతికి సంబంధించినటువంటి ఈ సిమెంట్ బ్లాక్స్ని ఎందుకు తయారు చేస్తున్నారంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం చుట్టూతా కూడా అండి, ఇదిగో చూస్తున్నారు కదా, N17 రోడ్డు చుట్టూతా కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే రాబోతున్నాయి. అందువలన ఇక్కడ వీటన్నిటిని తయారు చేసి ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్లోకి తీసుకువెళ్ళి వీటన్నిటిని నిర్మాణం చేయటం అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే అనుకూలంగా ఉంటుందని ఇక్కడైతే నిర్మిస్తున్నారండి. ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని మనం కనుక చూసినట్లయితే ఇక్కడైతే తయారు చేస్తూ ఉన్నారు, చాలా వేగంగా తయారు చేస్తున్నారండి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఇక్కడ రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ రాబోతున్నాయి అని మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. అది కూడా సమాచారం మన దగ్గర ఉంది. అయితే అక్కడ ఏం పని జరుగుతుందంటే ప్రస్తుతానికైతే రోడ్డు వర్క్ జరుగుతుంది. అంటే రోడ్డు వర్క్ అంటే ప్రస్తుతానికి రోడ్డు వర్క్ ఏం జరగట్లేదు. ఏవైతే రోడ్డు సైడ్ ఉంటాయో డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ కేబుల్ డక్స్ ఏవైతే వస్తాయో, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ కేబుల్స్ భూమిలో వస్తాయని మనం ఇదివరకే చెప్పుకున్నాం. వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి, డ్రైనేజీకి సంబంధించిన పనులు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా రోడ్డుకి మధ్యలో అయితే రాబోతున్నాయండి. ఇదిగో వీటన్నిటితో రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజ్ ఉంటుంది, మధ్యలోనేమో ఇలాగా వాటర్కి సంబంధించిన పైప్ లైన్ రాబోతుంది. అందుకని అవన్నీ అక్కడ పనులు జరుగుతున్నాయి. అవి అయిపోగానే వీటన్నిటినీ అక్కడికి తీసుకువెళ్ళి రాజధాని అమరావతిలో ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో స్ట్రీట్స్ మధ్యలో వీటినైతే నీటి పారుదల కోసం, మంచినీటి వసతి కోసం అయితే వీటన్నింటిని వాడతారు. అక్కడ ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీటిని కూడా నిర్మిస్తున్నారు. ఆ రోడ్ల నిర్మాణం పూర్తవగానే వీటన్నిటిని తీసుకెళ్ళి అక్కడైతే వాడతారు. ఎందుకని దగ్గరగా ఉంటుందని వీటన్నిటిని అయితే ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు, అదిగో కారు వెళ్తుంది కదా, అదే N17 రోడ్ అండి. ఇదంతా కూడా అనంతవరానికి మరియు దొండపాడుకి దగ్గరగా అయితే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ భారీ మొత్తంలో వీటన్నిటిని నిర్మించి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా
కొత్తగా నిర్మించారు. అదిగో మనం డేట్ కూడా చూడొచ్చు, 16/10/2025 డేటు కొత్తగా నిర్మించారు. 10వ నెలలో 16వ తారీఖున, అదిగో అది కూడా అంతే, 16/10/2025. ఇంకొక డేట్ని కూడా మనం చూద్దామండి, అదిగోండి 4/10/2025. ఇదంతా కూడా కొత్తగా నిర్మించినటువంటి క్యాంప్ ఆఫీసు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా హిందీ కార్మికులే. అక్కడే ఉంటూ, అక్కడే తింటూ, అక్కడే వారికి క్యాంపుని మరియు వసతి గృహాన్ని కూడా అక్కడే నిర్మించారు. వారందరూ కూడా అక్కడే ఉండి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా శుభ్రం చేశారు. ఇదిగో శుభ్రం చేసిన ఈ ప్రాంతం మొత్తం కూడా ఇదిగో ఇలాగ తయారు చేసినటువంటి ఈ సిమెంట్ బ్లాక్స్ అయితే రాబోతూ ఉన్నాయండి. చూడొచ్చు పనులు జరుగుతున్న విధానాన్ని. ఇక్కడైతే రాజధాని అమరావతిలో మీ అందరికీ ఈ వీడియో ద్వారా నేను క్లియర్గా తెలియజేయబోయేది ఏంటి అని అంటే, ఈ N17 రోడ్లో అయితే రాజధాని రైతులకి ఇవ్వబోతున్నటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ డెవలప్లో భాగంగా రోడ్ సైడ్ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్ డక్స్, భూగర్భంలో వచ్చే ఎలక్ట్రికల్ డక్స్ నిర్మిస్తూ ఉన్నారు. అవి ఒక కొలిక్కి రాగానే వాటితో పాటుగా నీటి సదుపాయానికి సంబంధించినటువంటి ఈ పైప్ లైన్లన్నీ కూడా రాబోతున్నాయి. దానికి అనుకూలంగా ఇక్కడైతే ఈ సిమెంట్ బ్లాక్స్ని ఇదంతా కూడా వర్క్ జరుగుతూ ఉందండి. ఇక్కడ ఇది ఈ వీడియో ద్వారా మీ అందరికి ఇవ్వబోతున్నటువంటి క్లారిటీ. ఇక మనం పనులని గురించి మనం కనుక చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఐరన్ వర్క్, ఇదంతా కూడా ఐరన్ ఏరియా. చూద్దామండి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి. ఇదిగో జరుగుతున్నాయి కదా పనులు. వీరంతా కూడా హిందీ కార్మికులు. మంత్రి నారాయణ గారు ఒక విషయం అయితే చెప్పారు, రైతులకు రావాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ వీటి యొక్క పనులని చాలా వేగంగా జరుగుతున్నాయి. వీటిని చాలా తొందరగా ముగించేసి రైతులకు ఇవ్వవలసినటువంటి ఫ్లాట్స్ని వారికి ఇచ్చే పని అయితే చాలా తొందరగా జరుగుతుంది. కేవలం 4-5 నెలల్లోనే వీటిని ఎవరి ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చే పనులు అయితే కంప్లీట్ చేస్తాము అని నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయని మనం చూడవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అయితే ఐరన్ తయారు చేసుకొని వాటిలో కాంక్రీట్ వేసి ఈ బ్లాక్స్ని తయారు చేస్తారు. ఇదండి ఈ వీడియో గురించి మీ అందరికీ పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన మరింత అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్తో సహా ప్రతిదీ కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసేటువంటి, నేను ఇచ్చేటువంటి సమాచారం మీ అందరికీ నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అంటే దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి.